ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। సో మహారాజ్ పరీక్షితులు సూత గోస్వామి వారు వివరిస్తున్నారు మహారాజ్ పరీక్షితుల్లో ఏ ఏ మార్పులు జరిగాయి వినగానే. యాక్చువల్లీ మహారాజ్ పరీక్షితులు చిన్నప్పటి నుంచినే భక్తుడు, చిన్నప్పుడు కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచినే భక్తుడు. కాబట్టి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ విరిచిన ఆ బ్రహ్మాస్త్రాన్ని తొలగించడానికి స్వయంగా ఆయన ఆ మహారాజ్ పరీక్షితుల తల్లి గర్భంలో ప్రవేశించి ఆయనను కాపాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు మహారాజు పరీక్షితుడు కృష్ణుడిని చూస్తాడు. కృష్ణుడు సర్వాకర్షణీయుడు. ఆయనను ఒక్కసారిగా ఎవరైనా చూశారంటే ఇంకా ఇంకేది చూడదలుచుకోడు. ప్రపంచంలో ఉన్న అందం అంతా మర్చిపోతాడు. తన కోరికలంతా సమాప్తం అయిపోతుంది. అంత అట్రాక్షన్ అనమాట కృష్ణుడు. సో ఎప్పుడైతే మహారాజ్ పరీక్షితులు చూస్తారో ఆయన పుట్టిన తర్వాత అటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు వెతుకుతున్నాడు. అందుకనే ఆయన పేరు పరీక్షిత్, పరీక్షించేవాడు. ప్రతి మనిషిలో పరీక్షిస్తున్నాడు. ఈయనేనా ఆ తల్లి గర్భంలో చూసిన వ్యక్తి అని ప్రతి మనిషిలో వ్యక్తి. సో అలాగే మహారాజ్ పరీక్షితులు పుట్టినప్పటి నుంచినే భక్తుడు. అదే కాకుండా జీవితం అంతా కూడా శ్రీకృష్ణుడి భక్తుడుగానే ఉన్నాడు. సామాన్యంగా ఏం జరుగుతుంది, మనం బిగినింగ్ లో భక్తి బాగా చేస్తాం. ఎప్పుడైతే భక్తిలో మనం కనెక్ట్ అవుతామో బాగా ఉత్సాహంగా చేస్తాం. నిదానంగా ఉత్సాహం అంతా దిగిపోతుంది. టైర్ ఎలాగైతే పంచర్ అయిపోతుందో అలా పంచర్ అయిపోతాం. కొద్ది రోజుల తర్వాత కృష్ణ లేదు రామ లేదు అంతా మర్చిపోతాం. అది మా యొక్క ప్రభావం. కానీ పరిశుద్ధమైన భక్తులు నిరంతరంగా కృష్ణుని సేవ చేస్తారు. అనన్యశ్చింతయంతో మా ఏ జన పర్యుపాసకే సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం నిరంతరం. సో అందుకనే ఇక్కడ మహారాజు పరీక్షితుల్ని సతీ అని పిలిచారు భాగవతం. సతీమణి అంటాం కదా, సతీమణి అంటే హస్బెండ్ చాలా డెడికేటెడ్, డివోటెడ్. ఒక అలాగా మహారాజు పరీక్షలు శ్రీకృష్ణుని వైపు డెడికేటెడ్ గా ఆయన సర్వీస్ సేవలు జీవితం అంతా చేస్తారు. కానీ ఎప్పుడైతే శుకుముని వారి సాంగత్యంలో కృష్ణుని గురించి విన్నారో ఆయన సంపూర్ణ మనసంతా కూడా కృష్ణుని మీద కేంద్రీకృతం చేసింది. ఇందాక ఆయన లైఫ్ లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, వాటిలో అంతా కూడా ఒక్కొక్కసారి డైవర్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు శుకుముని వారు చెప్పినారు, ఆయన చెప్పేశారు, ఆయన తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్య ధ్యేయశ్చ పూజ్యశ్చ నిత్యదా నిత్యదా. ఇంకదే మన పని. ఏతాన్ నిర్విద్యమానానాం ఏకో నారాయణ ఆసీత్. ఇది ప్రతి ఒక్క జీవుని మనిషి యొక్క గమ్యం. అంతే నారాయణ స్వతి. సో ఇప్పుడు అన్నిటిని వదిలేసి ఆల్రెడీ ఆయన అట్రాక్షన్ ఉంది, ఆ అట్రాక్షన్ అన్నిటిని ఇప్పుడు ఆయన కేంద్రీకృతం చేశారు. ఇప్పుడు ఆ మైండ్ అంతా ఏ డైవర్షన్ లేదు. శిల ప్రభుపాద గారు చెప్తారు, ఒక పరిశుద్ధమైన భక్తుడు అవటానికి 2 కండిషన్స్ చాలా ఇంపార్టెంట్, 2 ఫ్యాక్టర్స్. ఒకటి, ఒక భక్తుని కుటుంబంలో మనం జన్మించాం. రెండోది, పరిశుద్ధమైన భక్తుని సాంగత్యం. సో మహారాజ్ పరీక్షితునికి ఈ 2 లభించింది. ఆయన జన్మించింది పాండవుల కులంలో, పాండవుల ఫ్యామిలీలో. పాండవులు
శ్రీకృష్ణుని పరమ భక్తులు. శ్రీకృష్ణుడే స్వయంగా వారింటికి వచ్చేవాడు ఎప్పుడు కూడా. అంత భక్తులు పాండవులు. అంతేకాకుండా చివరి క్షణంలో ఆయన ఆయన రాజ్యభారాన్ని పూర్తి చేస్తుండగా ఆయన మనసంతా డైవర్ట్ అయ్యేది. కానీ భగవంతు అనుగ్రహం వల్ల ఆయన సుఖముని వారి సాంగత్యం పొంది ఆ పరిశుద్ధమైన భక్తుని ద్వారా ఆయన డైవర్ట్ అయిన మనసంతా కూడా కేంద్రీకృతమైంది కృష్ణుని ఆకర్షణ. సో ఇది మహారాజ్ పరీక్షతులలో జరిగిన మార్పు. ఇప్పుడు ఆ డైవర్షన్ అంతా కూడా ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ చేసి. సో 2 పాయింట్స్. మొదటి పాయింట్ అంత అందరికీ లభించకపోవచ్చు, కానీ రెండోది పరిశుద్ధ భక్తుని సాంగత్యం మనమందరము కూడా మనం. అందుకనే ప్రభుపాద వారి పుస్తకం చదవాలి. శ్రీల ప్రభుపాద వారు మన ముందు లేరు, కానీ ఆయన సాంగత్యం ఆయన ఎంత గొప్ప ఆచార్యులు అంటే ఆయన సాంగత్యాన్ని ఆయన పుస్తకాల ద్వారా మనకు లభించారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం పుస్తకం చదువుతుండాలి, ఆయన ఉపదేశాలు పాటిస్తుంటాం. సో అలాగా మహారాజ్ పరిషత్తులలో ఆయన ఇప్పుడు కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. ఆ అట్రాక్షన్ వల్ల, చిన్నప్పటి నుంచి ఉండే అట్రాక్షన్ అప్పుడు డైవర్ట్ అయిన మధ్యలో ఇప్పుడు కంప్లీట్ అట్రాక్షన్ కృష్ణుడి మీద మళ్ళీ వచ్చేసింది. కాబట్టి భక్తుని ఒక సాంగత్యంలో ఆయనకున్న సంసారం మీద అన్ని ఆసక్తులన్నీ కూడా ఫినిష్ అయిపోయింది. 0. భార్య, పిల్లలు, సంసారము, ఆయనకు ఉన్న రాజ్యంలో ఉన్న నిధులు, లగ్జరీ, హ్యాపీనెస్ అన్నిటిని ఆయన ఫినిష్ చేయగలరు. మనకు ఏదైనా వదిలేయాలనుకుంటే దానికన్నా గొప్ప ఆనందం కలిగే ఇంకొక అట్రాక్షన్ రావాలి. చిన్నపిల్లలు మట్టిలో ఆడుకుంటుంటే తల్లిదండ్రులు, బాబు ఇక్కడ వచ్చేసే, మట్టిలో ఆడుకోవద్దు, పాప ఇక్కడ వచ్చేసే అంటారు. రాదు. ఎందుకంటే మట్టిలో ఆడుకున్న ఆనందం వాళ్ళు. అదే కానీ వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చేసారనుకోండి, ఇంకా మనం మట్టిలో ఆడద్దు అని చెప్పడానికి అవసరమే లేదు, వెంటనే వదిలేసి చాక్లెట్ తినడం మొదలు పెడతాం. సో అఫ్ కోర్స్ చాక్లెట్ తిని ఇంకా చాక్లెట్ నుంచి బయటికి రావాలంటే దానికి ఇంకొక వస్తువు ఇవ్వాలి. అది భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం. ఒక ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇంకో ప్రాబ్లం సొల్యూషన్ ఏది తీసుకుంటే ఆ సొల్యూషన్ వల్ల ఇంకో ప్రాబ్లం వస్తుంది. కానీ ఆధ్యాత్మిక సొల్యూషన్, సమాధానం పర్మనెంట్. సో ఇక్కడ మహారాజ్ పరీక్షితులు ఆయన శ్రీకృష్ణుడి మీద అట్రాక్షన్ పెంచేసుకున్నారు. కంప్లీట్ అట్రాక్షన్. సంసారంలో ఉన్న ఆసక్తులు, అట్రాక్షన్ అంతా పోయింది, ఫినిష్. ఇది నిజమైన భగవంతుని అనుగ్రహం. భగవంతుని అనుగ్రహం ఎటువంటిదంటే, ఆ అనుగ్రహం గాన ఎవరికైనా దక్కిందంటే సంసార విమోచనం. సంసారంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, అట్రాక్షన్ కూడా పోతుంది. సో ముక్తి అంటే ఏంటి? ముక్తి మనము ఐహిక సుఖం నుంచి మనము బయటికి పడ్డాం. ఆ భగవంతుని భక్తిలో, భగవంతుని భక్తి ఒకవైపు ఉంటే భౌతిక ఆసక్తులు ఒకవైపు ఉన్నాయి, ఆపోజిట్ రెండు. భగవంతుని భక్తిలో పెరుగుతున్నాడు ప్రభు, భౌతిక ఆసక్తులు కూడా పెరుగుతున్నాయంటే అతను భక్తిలో లేని. భగవంతుని భక్తి పెరుగుతుండగా భౌతిక ఆసక్తులు, విరక్తి తగ్గుతూ వస్తుంది. అది నిజమైన ప్రోగ్రెస్ ఆధ్యాత్మికం. సో ఒకటి పాత్ ఆఫ్ డార్క్నెస్, భౌతిక కోరికలు పెంచుకోవడం, దాన్ని సంపాదించడం, అది డార్క్నెస్, పాత్ ఆఫ్ డార్క్. డబ్బు సంపాదించడం, పరువు ప్రతిష్ట సంపాదించడము, ఆస్తులు సంపాదించడము, భౌతిక ప్రపంచంలో బాగా ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు అంటాం. కానీ ఆధ్యాత్మికంలో యాక్చువల్లీ పాత్ ఆఫ్ డార్క్నెస్, అంధకారానికి తీసుకెళ్లే మార్గం. అదే పాత్ ఆఫ్ లైట్, వెలుతురుకి తీసుకెళ్లే మార్గం, భగవద్ధామానికి తీసుకెళ్లే మార్గం. ఇవన్నిటిని వదిలేసుకోండి. ఇదంతా బరువు. నెత్తి మీద మనం బరువు ఎత్తుకొని తిరుగుతున్నాం, టన్నుల
జీవి ఎన్నో జన్మాల టన్నుల బరువు మనం తిరుగుతున్నాం ఎత్తుకుండా. ఆ బరువు ఏంటి మనకు తెలియదు. అన్ని ఇవే: ఆస్తి, బరువు, ప్రతిష్ట, అంతస్తు, డబ్బు, సంపాదన అంతా పోతే మనం వదిలేసాము. కానీ వదిలేయడం మనకి మన చేతిలో లేదు. అది వదిలేసుకోవాలంటే భగవంతుని భక్తుని సాంగత్యం, ఆయన ద్వారా మనకు వచ్చిన ఉపదేశాలు, ఆ ఉపదేశాల వల్ల మనకు కలిగిన కృష్ణుని ఆసక్తి, ఆకర్షణ. డైరెక్ట్ గా మనం ప్రభు నేను కృష్ణుడి ఫోటో చూసి 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 ఆకర్షణ పెంచాలి, అది మన తయారు చేసుకునే విషయం కాదు. అది భగవంతుని భక్తుల ద్వారా మనకు లభించే అనుగ్రహం. సో ఎవరైతే భాగవతాన్ని వింటారో వారు భగవంతుని వైపు ఆకర్షణ పెంచుకొని ఐహిక సుఖం మీద ఆసక్తులన్నిటిని ఫినిష్ చేసేస్తారు. సో ఇందాక మహారాజ్ పరీక్షితులు రాజ్యభారాన్ని, సంసారాన్నంతా నడుపుతుండగా ఆయన ధర్మ, అర్థ, కామం పాటిస్తుండేవారు. వేద గ్రంథాల్లో ఇవి రాసున్నాయి: ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్ అర్థ. జీవితం ఈ నాలుగిటిని చేయటానికే జీవితం ఉందంటారు. ధర్మాన్ని పాటించాలి, ధర్మం పాటిస్తూ అర్థం అంటే ధర్మానుగుణంగా మనం డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బుతో కామాన్ని అనుభవించాలి. ఇది సామాన్యంగా వైదిక గ్రంథాల్లో రాసిన విషయం. కానీ భాగవతంలో ఏం చెప్తుంది? ఈ నాలుగు కూడా కల్మషాలు. ధర్మాన్ని డబ్బు కోసం పాటించడం, ఆ డబ్బుని ఐహిక సుఖం కోసం వినియోగించుకోవడం, అదంతా కూడా రాంగ్ ప్రాసెస్. రాంగ్ అంటే 100% రాంగ్ కాదు, బెటర్ దాన్ నాస్తికుడు. ధర్మాన్ని పాటించడం, ధర్మానుగుణంగా డబ్బుని సంపాదించడం, ఏదైనా చేస్తాం డబ్బు, అది కంప్లీట్లీ రాంగ్. అది పాపం. ఇది పాపం కాదు, కానీ ఇది 100% కరెక్ట్ కాదు. 100% ఏంటి? ధర్మార్థ కామాన్ని కూడా వదిలేసి శ్రీకృష్ణునికి సంపూర్ణంగా ఆకర్షణ హితం. సో మహారాజ్ పరీక్షితులు ఆయన రాజులు కాబట్టి వైదిక విధిని పాటిస్తూ ధర్మ, అర్థ, కామాన్ని పాటించారు. కానీ ఇప్పుడు భగవత్ అనుగ్రహంతో, పరిశుద్ధమైన భక్తుని అనుగ్రహంతో అవి కూడా ఆయన విడిచేశారు. సో అది పరిశుద్ధమైన భక్తుని యొక్క సాంగత్యం లభించే ఒక ఫలితం అన్నమాట. సో భగవద్గీతలో చెప్తున్న శ్రీకృష్ణుడు బహుజన్మానామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభం. వాసుదేవుడే అంత, నాకు కావాల్సిందంతా వాసుదేవుడే, ఇంకేం అవసరం లేదు అనే మనస్తత్వం, అనే సాక్షాత్కారం మనం పొందాలంటే బహుజన్మానం అంతే, ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవంతులు, జ్ఞాన మార్గంలో నడుస్తున్నవారు, అష్టాంగ మార్గంలో నడుస్తున్నవారు ఎన్నో జన్మల తర్వాత తెలుసుకుంటారు. కానీ లఘుమాత్ర సాధు సర్వసిద్ధి, ఒక్క క్షణమాత్రమే భక్తుని, పరిశుద్ధమైన భక్తుని క్షణమాత్రం మనం సాంగత్యం పొందామంటే అన్ని రకాల కల్మషాల నుంచి విరక్తి. ఏ విరక్తి మనకు జన్మం తర్వాత జ్ఞానాన్ని పొందితే మనం పొందగలము, క్షణంలో ఆ భక్తుని సాంగత్యం. అందుకనే పరిశుద్ధమైన భక్తుని సాంగత్యం, శిల ప్రభుపాద వారు ఇలాంటి ఆ సాంగత్యం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మహారాజ్ పరీక్షితులు వాటిని అనుభవిస్తున్నారు. ఇందాక సంసారంలో అవి ఇవి డైవర్షన్లు ఉన్నాయి. ఇమాజిన్ చేయండి, మహారాజ్ పరీక్షితులు ఆయన జన్మం నుంచినే భక్తుడు, ఆయన జీవితం అంతా కూడా భక్తిలోనే ఉన్నారు. అయినప్పటికీ ఆయనకి డైవర్షన్ ఉంది. మన జీవితము, మనమేం జన్మం నుంచి భక్తులు కావు, ఆయన జీవితం అంతా 100% డైవర్షన్లే. మనకు సాంగత్యం ఎంత ఇంపార్టెంట్, పరిశుద్ధమైన, ఎస్పెషలీ జ్ఞానాన్ని మనం తెలిసి ఉంటాం. అందుకనే శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు బాగా మనం చదవాలి, స్టడీ చేయాలి. సో మహారాజ్ పరీక్షితులు శుకుముని వారికి 3 ప్రశ్నలు. దానికన్నా ముందు ఆయన చెప్తారు, గురుగారు ఇందాక మీరు చెప్పిన విషయాలు విన్న తర్వాత నా మనసులో ఉన్న కల్మాషాలన్నీ కూడా సమాప్తం, నాకు ఇంకే డౌట్ లేదు.
భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జున్ అడుగుతాడు, అర్జున నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు చివరి అధ్యాయంలో. సో అప్పుడు అర్జునుడు అంటాడు, నష్టమోహోయం స్మృతిర్లబ్ధ కరిష్యే వచనం తవా. కృష్ణ, నా మోహం అంతా పోయింది. నాకు ఇంతవరకు డౌట్ ఉండేది, యుద్ధం చేయాలా వద్దా, ఎందుకు చేయకూడదు అని చాలా తర్క న్యాయ అంతా ఆలోచించాను. కానీ ఇప్పుడు నాకు ఏ క్వశ్చన్ లేదు, నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏం చెప్తే చేయడానికి సిద్ధం. భగవద్గీత విన్న తర్వాత ఇది రిజల్ట్ ఏంటది, కృష్ణ నువ్వు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా, నాలో ఏ కన్ఫ్యూజన్. కానీ భగవద్గీత చదివిన తర్వాత సరే అర్థం కాలేదండి, కృష్ణుడు ఎవరు, ఎందుకు కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని ఫోర్స్ చేస్తున్నాడు, అర్జునుడు ఎంత మంచి భక్తుడు సాధు, సరిగా అర్థం చేస్తాడు. అలాగనే మహారాజు పరీక్షితులు యాక్చువల్లీ మొత్తం 7 రోజులు వినలేదు ఆయన. 7 రోజులు వినే ముందే మొదటి భాగంలోనే ఆయన, గురుగారు నా మోహం అంతా పోయి, నాలో ఉన్న కల్మషాలంతా, ఎలాగా దానికి ఆయన కంపారిజన్ ఇస్తున్నారు ప్రభుపాద. ఏంటది, ఆకలితో ఉన్నవాడు ఒక 30 రోజులు తినలేదు అనుకోండి, అతనికి మనం భోజనం పెట్టామంటే భోజనం తిన్న తర్వాత ఎంత సంతృప్తి అవుతుంది. ఇంకా మనం ఎక్కువ పెట్టినా తను చాలండి అక్కడ కొంత నిండిపోయింది, చాలా బాగుంది, నాకు ఎనర్జీ వచ్చేసి. ఒక్కొక్కసారి రోజంతా పనిచేసిన దాని తర్వాత బిజీగా ఉండి ఆ రోజంతా భోజనం చేయలేదు అనుకోండి, నైట్ టైం మనం భోజనం చేసినప్పుడు ఎంత సంతృప్తి ఆనందంగా ఉంటుంది. అలాగా ఒక భక్తుడు, నిజమైన భక్తుడు, పరిశుద్ధమైన భక్తుని ఆ ఉపదేశాలు విన్నాడంటే అతని జీవితంలో కల్మషాలు అన్నీ పోయి ఆ పీస్, ప్రశాంతతను పొందుతుంది. సో మహారాజ్ పరీక్షితులు అంటాడు, నాకు ఇటువంటి అనుభవం లభించింది, నాలో ఉన్న అన్ని కల్మషాలు పోయి, నాకు ఏ బాధ కూడా. సో నెక్స్ట్ మహారాజ్ పరీక్షితులు ఆయన ప్రశ్నిస్తారనమాట శుకుముని వారిని. మొదటి ప్రశ్న, బిఫోర్ దట్ ఎవరైనా చదవగలరా? మహారాజ్ పరీక్షిత్ యొక్క ఆచరణాత్మక అనుభవం ఇక్కడ వెల్లడింపబడుతుంది. భౌతిక కాలక్షేపం యొక్క ఏ విధమైన ప్రభావానికి లోని కాని పరిపూర్ణమైన వ్యక్తి నుండి ఒక నిజాయితీ గల భక్తుడు స్వీకరించినప్పుడు భగవంతునికి సంబంధించిన దివ్య విషయాలు ఇంజెక్షన్ల వలె పనిచేస్తాయని ఇది తెలియజేస్తుంది. మరో విధంగా వృత్తిగా శ్రీమద్ భాగవత సందేశాలను చెప్పేవాది నుండి కర్మకాండలపై ఆసక్తి కలిగిన శ్రోతలు వినే శ్రీమద్ భాగవత సందేశాలు ఇక్కడ వివరించబడిన విధంగా అద్భుతమైన ప్రభావాన్ని చూపవు. భగవంతుని సందేశాలకు భక్తితో శ్రవణం చేయడం అనేది సాధారణ విషయాలను వినడం వంటిది కాదు. అందువల్ల నిజాయితీ గల శ్రోత దాని ప్రభావాన్ని తన అనుభవంలోనే గ్రహీణుడు అజ్ఞానం క్రమంగా తొలగిపోతున్నట్లు అనుభూతి చెందుతాడు. సో ప్రభుపాద ఇక్కడ ఇంజెక్షన్, ఒకసారి నేను ఏదో ఒక ఐటమ్ నేను తిన్నప్పుడు బాడీ అంతా అలర్జీ అయిపోయింది, దద్దలు చాలా చాలా నొప్పులు బాడీ అంతా కూడా. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఇంజెక్షన్ వేశాడు. ఇంజెక్షన్ వేసిన క్షణం శరీరం అంతా నార్మల్ అయిపోయింది. నిజంగా మనం హరినామాన్ని మనం విన్నామంటే అటువంటి ఎఫెక్ట్ వెంటనే అన్ని బాధలు, అన్ని కల్మషాలు, అన్ని దోషాలు అన్ని పోతాయి. అందుకనే ప్రభుపాద గారు చెప్తున్నారు ఇంజెక్షన్ లాంటిది. సో మనము ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇంజెక్షన్ వేసుకుంటారు పట్టు మీద షుగర్ తగ్గించుకోవడానికి. అలాగా మన సొంతంగా మనం రోజు ఇంజెక్షన్లు వేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ ఇంజెక్షన్, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఆ ఇంజెక్షన్ లోపల వెళ్తూ యాక్చువల్లీ ఇంజెక్షన్ చాలా పవర్ఫుల్. ప్రాబ్లం పేషెంట్ చాలా డిసీజ్డ్, చాలా ఐసీయూ పేషెంట్ అనమాట మనం అందరం. అందుకనే ఎఫెక్ట్ కొంచెం స్లోగా చూపిస్తాం. ఓకే, సో మహారాజ్ పరీక్షితులు మొదటి ప్రశ్న అడుగుతారు. ఏంటది మొదటి ప్రశ్న?
ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని భగవంతుడు తన శక్తుల ద్వారా ఎలా సృష్టించాడు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మహారాజ్ పరీక్షితులు ఎవరు సృష్టించారు అని అడగట్లే, ఎందుకంటే ఆయన తెలుసు భగవాన్ శ్రీకృష్ణుడే సృష్టించాడు, అది 100% ఆయనకు తెలుసు. కానీ ఎలా భగవంతుడు సృష్టించాడు ఆ విషయం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మహారాజ్ పరీక్షితులు శుకుముని వారిని, స్వామి గురుగారు శ్రీకృష్ణుని రాసలీలల గురించి చెప్తారా, శ్రీకృష్ణుని బృందావనం లీలల గురించి అడగలేదు. యాక్చువల్లీ వారిద్దరికి సమయం చాలా తక్కువ ఉంది, 7 రోజులే ఉంది. అయినప్పటికీ మహారాజు పరీక్షితులు ఆయన వెంటనే శ్రీకృష్ణుని రాసలీలల గురించి వినడానికి ఆయన ఈగర్నెస్ చూపించలేదు. అలాగే శుకుముని వారు కూడా ఆయన అడిగినా ఆయన చెప్పడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే శ్రీకృష్ణుని రాసలీలలు అనేది ఆయన లీలల్లో ఉత్కృష్టమైన లీలలు. వాటిని మనం వినాలంటే అది ఒక పిహెచ్డి సబ్జెక్ట్, పిహెచ్డి కన్నా హైయెస్ట్. ఫస్ట్ మనం యూకేజీ ఎల్కేజీ పాస్ అవ్వాలి కదా. అంత మనకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, ఆదర్శం. ఇప్పుడు మనం చూస్తాం చాలా మంది భాగవత సప్తాహ చెప్తుంటారు, 7 రోజుల్లో భాగవతం ఫినిష్ చేయాలని మొదటి రోజు నుంచే రాసలీలలు మొదలు పెడతారు. కాదు, అలా డైరెక్ట్ గా మనం విన్నప్పుడు కృష్ణుని తత్వాన్ని మనం తెలుసుకోకుండా కృష్ణుని రాసలీలలు విన్నామంటే శ్రీకృష్ణుడు కూడా మనలాగే బిహేవ్ చేస్తున్నాడు ఏంటబ్బా, మనకి అలాంటి భావన. నేను కూడా అలా చేసుకోవచ్చు కదా. కానీ శ్రీకృష్ణుని సృష్టి తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, శ్రీకృష్ణుని నిజమైన శక్తుల్ని ఎవరైతే తెలుసుకుంటారో, శ్రీకృష్ణుని విభూతుల్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ ఒక రెస్పెక్ట్, ఆ ఒక రెవరెన్స్ వచ్చిన తర్వాత శ్రీకృష్ణుని రాసలీలలు విన్నారంటే అతను పరిపూర్ణంగా కృష్ణుడు తెలుసు. సో మహారాజ్ పరీక్షితులు ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎటువంటి ప్రశ్న అడిగారు? సృష్టి ఎలా కృష్ణుడు, బికాస్ ఆ ఒక శ్రీకృష్ణుడు వైభవాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి, ఆయన గ్రేట్నెస్, ఆయన ఎవరు. సపోజ్ మన రోడ్లో మనం వెళ్తుండగా ఎవరినో ఒకరిని మనం రోడ్ని సరిగా చేయమని మనం ఆదేశిస్తుంటే మనం చూస్తాం, సరిగా ఎందుకు అలా మనం చూస్తున్నాం డైరెక్ట్. మనకేమనిపిస్తుంది, ఎందుకబ్బా అంత అరుస్తున్నాడు, ఎందుకంత నిదానంగా చెప్పచ్చు కదా. కానీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అతను చాలా పెద్ద మినిస్టరు, ఎన్నో రోజుల నుంచి అతను చెప్తున్నాడు, అతను పని చేయట్లేదు కాబట్టి ఇప్పుడు చాలా కోపంగా అతను మాట్లాడుతుంది, మనం వెంటనే అతను చేసింది కరెక్ట్. సో మనకి ఎంతవరకు ఆ వ్యక్తి గురించి తెలీదో, ఆ వ్యక్తిది ఒక పార్ట్ లైఫ్ మనం తీసుకొని దాని గురించి విని అది మంచోడా చెడ్డాడు మనం జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒక సామాన్యుల గురించే మనం సరిగ్గా తెలుసుకోలేము. ఒక చిన్న సన్నివేశం విని చూసి, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఆయన గురించి వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్ రాసలీలలు వినేసి శ్రీకృష్ణుడి కథలను వింటున్నానంటే అది ఎలా అవుతుంది? అది కరెక్ట్ కాదు. మొదటికి మనం ఏబిసిడి నుంచి మొదలుపెట్టు. శ్రీకృష్ణుడి సృష్టి తత్వం, ఆ భగవంతుడు తన శక్తుల ద్వారా ఎలా ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని సృష్టించారు. యాక్చువల్లీ దాన్ని తెలుసుకోవడం ఈవెన్ దేవతలు కూడా మోహితులైపోతున్నారు, ఎలా భగవంతుడు సృష్టిని రచించాడు. దేవతలు కూడా, ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేకపోతున్నారు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఆదేశం మీదనే ఆయన సృష్టించాడు. కానీ బ్రహ్మదేవుడు సృష్టించడం కన్నా ముందు శ్రీకృష్ణుడు ఒక మూల సృష్టి ఆయన చేశాడు. ఎలా భగవంతుడు సృష్టించారు, ఆయన కూడా విమోహితం. సో ఆ బ్రహ్మదేవుడు, ఈ ప్రపంచంలో ఎన్నో లోకాలు ఉన్నాయి, ఈ లోకాలలో రకరకాల జీవులు ఉన్నారు. వాటిలో మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈ సృష్టి అంతా కూడా సృష్టించింది శ్రీకృష్ణుడే. అనాది రాదిరు గోవింద, ఆయనకు ఆది లేదు, కానీ అన్నిటికీ ఆది మూలం ఆయన. కొందరు ఏమంటారు నాస్తికులు, సృష్టికర్త ఎక్కడ కనిపిస్తున్నాడు, సృష్టికర్తనే లేదండి, ఊరికేనే ఇవంతా కట్టుకథలు ఉంటే కనుక చూపించండి ఎక్కడున్నాడు. మొదటికి
ఈ ఈ ప్రపంచంలో మనం ఏదైనా కూడా ఆటోమేటిక్ గా ఏదైనా నడుస్తున్నట్టుగా చూసాము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మీరంతా భాగవతం వింటున్నారు, మీ పక్కన ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, ఇదేదో ఇంకా తక్కువ. అతను ఏమనుకుంటాడు, అరే ఇదేదో చాలా అద్భుతమైన యంత్రము, దీని లోపల చాలా మనుషులు ఉన్నట్టున్నారు, ఆటోమేటిక్ గా బాగా జరిగిపోతా ఉంది. కానీ అతను తెలీదు ఇదంతా టెక్నాలజీ, ఇంటర్నెట్ ఉంది, ఇంకోవైపు ఆ స్క్రీన్ వెనకాల ఎన్నో కిలోమీటర్ల దూరము ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తను మాట్లాడుతున్నాడు, ఇదంతా సైన్స్ కి అతను తెలీదు. ఇవంతా ఎవరు రచిస్తున్నారు అనేది అతను తెలియదు. అలాగనే అజ్ఞానంలో ఉన్నవారు ఏం చెప్తారు, అంత ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, సృష్టికర్త ఏదో ఏం లేదు. ప్రభుపాద వారు హాస్యంగా ఆయన చెప్తారు, ఓకే ఈ సైంటిస్టులు అందరూ ఆటోమేటిక్ గా జరిగిపోతుందంటే ఎగ్జామ్ లో వారు ఇది ఎలా జరుగుతుంది అనే దానికి ఆన్సర్ ఆటోమేటిక్ గా జరుగుతుందని రాయొచ్చు కదా. ఎందుకు, స్టెప్ 1 స్టెప్ 2 ప్రాసెస్ అది థియరీ ఈ థియరీ అలా రాస్తారు, ఆటోమేటిక్ 100 మార్క్స్ వచ్చేసేయాలి కదా. కానీ అలా ఎవరికి 100 మార్క్స్ రావు, డీటెయిల్డ్ గా రాస్తారు ఎగ్జామ్ పేపర్. సో సృష్టికి కర్త ఉన్నారు, సృష్టికర్త, ఆ సృష్టికర్త దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. అండ్ ఆ శ్రీకృష్ణుడు ఎంత వైభవంగా ఈ సృష్టిని ఎలా చేశారు, ఆయనలో ఉన్న శక్తులు, వాటి గురించి మనం తెలుసు. సో రాబోయే అధ్యాయంలో వాటి గురించి మనం నేర్చుకుంటాం, ఎలా భగవంతుడు ఈ సృష్టిని రచించారు, ఆయన అద్భుతమైన విభూతులతో. చాలా ఇంపార్టెంట్. ఇంకొందరు ఏమనుకుంటారు, దుర్గాదేవి ఆవిడ సృష్టికర్త, కానీ బ్రహ్మ సంహితాల్లో బ్రహ్మదేవుడు సృష్టి స్థితి ప్రళయ సాధు శక్తిరే ఛాయేవ విభర్తి దుర్గాదేవి భగవంతుని యొక్క ఛాయ అంటే షాడో, నేనేం చేస్తానో నా ఛాయ నా ప్రకారం చేస్తాను. సో భగవంతుడు ఏ సంకల్పించారో దాన్ని సాధించడానికే దుర్గాదేవి. అంటే దుర్గాదేవి కూడా శ్రీకృష్ణుని సేవకురాలు, వైష్ణవి. శివుడు పరమ వైష్ణవి దుర్గాదేవి. సో భక్తులందరూ అందుకనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. ఎవరైనా చదవగలరా ఇది? హరే కృష్ణ ప్రభు. ఇంకెవరైనా? రామ్ తులసి గారు చదవండి. రమా తులసి చదవండి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి శ్రేయోపదేశముగా ఆసక్తి గల వైష్ణవులకి ఇలా ఉపదేశిస్తారు. భగవానుని లీలలు రాసాల వంటివి వినడంలో మాత్రమే ఆసక్తి కలిగి ఉండకూడదు. అయితే సృష్టి తత్వ సంబంధమైన పురుషావతారాల లీలల్లో ఆయన సృష్టి కార్యముల గురించి కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆదర్శమైన మహారాజ పరీక్షిత్ మరియు ఆదర్శ సాధ్యాయుడైన శ్రీ సుఖదేవ గోస్వామి వారి ఉదాహరణలను అనుసరించాలి. హరే కృష్ణ. సో కృష్ణుడి గురించి తెలుసుకునే ముందు శ్రీకృష్ణుని మిగతా అవతారాలు, పురుషావతారం, మహావిష్ణు, క్షీరోదకషాయ విష్ణు, కారణోదకషాయ విష్ణు, గర్భోదకషాయ విష్ణు, మిగతా అవతారాల గురించి, ఎందుకంటే ఆ అవతారాల ద్వారా శ్రీకృష్ణుడు ఈ సృష్టి అంతా రచించాడు. సో అది పురుషావతార లీల అంట. ఈ లీలలు, ఈ భౌతిక ప్రపంచం అంతా సృష్టించింది పురుషావతారాలు. ముగ్గురు ఉన్నారు పురుషావతార, మహావిష్ణు, క్షీరోదకషాయ విష్ణు, గర్భోదకషాయ విష్ణు. అవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్ లో మనం వింటాం. సో అలాగా మొదటి ప్రశ్న అన్నమాట. రెండవ ప్రశ్న ఆయన అడుగుతున్నారు, భగవంతుడు తన ఒకటి సృష్టి గురించి తన శక్తుల ద్వారా ఎలాగా స్థితి లయం ఎలా రచిస్తున్నారు? సృష్టి గురించి మొదటి ప్రశ్న స్థితి లయం, సృష్టి స్థితి లయ. సో మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్ ఎటువంటి శక్తుల ద్వారా జరుగుతాయి? సో ఇది కూడా మారే పరీక్షలు కన్ఫామ్, ఇది కూడా శ్రీకృష్ణుడి ద్వారానే జరుగుతుంది. కానీ భగవంతుడు ఎలా రచిస్తుంది? భాగవతంలో శాస్త్రంలో చెప్తున్నాం, నిత్యో నిత్యానాం చేతనానాం
జీవులందరినీ పోషించేవాడు ఆ భగవంతుడు ఒకడే. ఏ ఏకోయో బహునాం విదధాతి కామాన్. ఆ భగవంతుడు తన స్వాంశ, తన అంశం, మొదటి ఆ అంశము వాటిని స్వాంశ అంటారు. స్వాంశ అంటే ఆ భగవంతునికి ఆ అంశాలకు భేదం లేదు. ఉదాహరణంగా విష్ణు అవతారాలు వామన, నరసింహ, ఇటువంటి విష్ణు అవతారాలు అందరూ కూడా వీరందరూ స్వాంశ కేటగిరీలో వస్తారు. శ్రీకృష్ణుడు మొదటి అంశం స్వాంశ. శ్రీకృష్ణుడికి ఇంకొక ఎనర్జీ ఉంది. 3 రకాల ఎనర్జీలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. ఏంటది 3 శక్తులు? ఒకటి అంతరంగ శక్తి. ఈ స్వాంశ నేను చెప్పాను కదా, ఇప్పుడు విష్ణు అవతారాలు అన్ని కూడా వారందరూ కూడా భగవంతుని అంతరంగ శక్తిలో భాగం. వైకుంఠ ధామం అంతరంగ శక్తి. రెండో శక్తి బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం అంతా, ఈ జడ వస్తు, మన ముందు కనిపిస్తున్న మొబైల్ స్క్రీన్, టీవీ స్క్రీన్ అంతా కూడా ఈ ప్రపంచం అంతా, నేల, భూమి, ఆకాశం అంతా కూడా బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే దాంట్లో చైతన్యం లేదు. అంతరంగ శక్తి సంపూర్ణంగా చైతన్యవంతమైన శక్తి. ఆ శక్తిలో సనాతన ధామం, వైకుంఠ ధామం. ఈ శక్తిలో భౌతిక లోకం అంతా జడశక్తి. ఈ రెండిటికి మధ్యలో ఉన్నది తటస్థ శక్తి, మన జీవులము మనమందరము కూడా భగవంతుని అంశమే. విష్ణు కూడా భగవంతుని అంశమే. కానీ విష్ణుమూర్తికి శ్రీకృష్ణునికి భేదం లేదు. వారిద్దరి శక్తులు ఒకటే. కానీ మనకు భగవంతునికి, మనం తటస్థ శక్తి కాబట్టి మనకు భగవంతునికి భేదం ఉంది. మనకు భగవంతునిలాగా శక్తులు లేవు, భగవంతుని శక్తుల్లో కొంత భాగం. సో ఈ జీవులందరము కూడా వారిలో కొందరు భగవంతుని అనుయాయులుగా ఉంటారు, కాన్ఫిడెన్షియల్. అటువంటి వారు దేవతలు అవుతారు. మనం కూడా చాలా పుణ్యాన్ని మనం పొందామనుకోండి, భగవంతుని ఉపదేశాలు వైదిక గ్రంథాల్లో ఉన్నట్టుగా మనం వింటూ దాన్ని పాటిస్తూ మనం కూడా ఏదో ఒక 3 దేవతల్లో ఒక పొజిషన్ మనం కూడా సంపాదించాం. పవర్ఫుల్ డెమిగాడ్స్. వారు భగవంతుని సృష్టిలో సహాయపడతారు. మిగతా వాళ్ళంతా మనలాంటి జీవులం, బద్ధ జీవులం. కానీ నిత్య సిద్ధ జీవులం ఉన్నారు. ఆ నిత్య సిద్ధ జీవులందరూ కూడా భగవంతుని అంతరంగ శక్తిలో సనాతన ధామంలో ఉంటారు. బద్ధ జీవులందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఈ బహిరంగ శక్తిలో. తటస్థ శక్తిలో ఉన్న జీవులకు 2 ఆప్షన్లు ఉంటాయి జీవితం. ఏంటది? వారు అంతరంగ శక్తిలో భాగం అవ్వచ్చు, లేదా బహిరంగ శక్తిలో భాగం అవ్వచ్చు. అది వాళ్ళ ఛాయిస్. అంతరంగ శక్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛాయిస్ లేదు, వాళ్ళు అక్కడే. అంటే వారికి ఈ చాయిస్ అవసరమే లేదు. అక్కడ కూడా కొందరు జీవులు ఉన్నారు, కొందరు కాదు, అక్కడ మాక్సిమం ఉన్నారు. కానీ వారు అంతరంగ శక్తిలో ఉండాలని వాళ్ళు తలుచుకున్నారు. మనం కూడా ఎప్పుడైతే తెలుసుకుంటామో, నేను కూడా ఇంకా మీట అంతరంగ శక్తిలో, కృష్ణ అంతరంగ శక్తిలో ఉండాలనుకుంటున్నాను, గురుగారి శరణం పొంది ఆయన గారి కృష్ణుని సేవలు చేస్తే మనం కూడా అంతరంగ శక్తిలో వెళ్ళడానికి మనకు కూడా యోగ్యత లభిస్తుంది. లేదా మన బహిరంగ శక్తిలో కూర్చొని ఎప్పుడు కూడా 3 రకాల ప్రాబ్లమ్స్, తాపత్రయాలు మనం పడుతుంటాం. సో భగవంతుని అంతరంగ శక్తి, భగవంతుని బహిరంగ శక్తి, బహిరంగ తటస్థ శక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎలాగా స్థితి లయాన్ని రచిస్తున్నారు. ఇది మనము మహారాజ్ పరీక్షితులు ప్రశ్న అన్నమాట. తర్వాత మహారాజ్ పరీక్షితుల ఇంకొక 3వ ప్రశ్న, ఈ అద్భుతమైన భౌతిక ప్రపంచం యాక్చువల్లీ వండర్ఫుల్. మనము హిమాలయాలు చూస్తే గాన, కాశ్మీరు, స్విట్జర్లాండ్ ఎంత సౌందర్యవంతం, ఊటీ, ప్రతి విషయం భౌతిక ప్రపంచంలో
వైజ్ఞానికులు దాన్ని పరిశోధిస్తుండగా ఆశ్చర్యపోతున్నారు. అంత అద్భుతమైన ప్రపంచము ఇది. ఇది భూలోకం ఒకటి, భూగ్రహం లాంటి ఎన్నో గ్రహాలు ఈ విశ్వంలో ఉంది. ఇటువంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి ఈ అంతరిక్షంలో. ఇవంతా కలిపితే భగవంతుని ఒక అంశం అంట. భగవంతుని ఇంకొక అంశము వైకుంఠ ధామం. అది 3 times అంటే ఇది ఒక 1 time. ఇది అది ఇంకా పెద్దది. అక్కడ ఇంకా ఎక్కువ మంది జీవులు ఉన్నారు, ఇంకా ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అక్కడ. అంతా కూడా సంపూర్ణ భగవంతుని వైభవం. వీటన్నిటికీ కారకుడు శ్రీ. సో మహారాజ్ పరీక్షితులు అడుగుతున్నారు, వైభవమైన ఈ ప్రపంచము ఆ భగవంతుడు తన గుణాలతో, సత్వగుణ, రజోగుణ, తమోగుణంతో తన స్వయంగా తను రచిస్తున్నారా, లేదా తన ద్వారా వచ్చిన అంశాల ద్వారా ఆయన రచిస్తున్నారా? డైరెక్ట్ గా ఆయనే ఇన్వాల్వ్ చేస్తున్నారా, లేదా ఆయన ఇండైరెక్ట్ గా ఆయన అంశాల ద్వారా, ఆయన అవతారాల ద్వారా చేయిస్తున్నారా అనేది 3వ ప్రశ్న. సో ఇందాక మహారాజ్ పరీక్షకులు ఈ వండర్ఫుల్ క్రియేషన్, సృష్టి స్థితి లయం చాలా అద్భుతంగా జరుగుతుంది. మన మనసులో, మన మెదడులో ఆలోచించే శక్తి లేదు, అంత అద్భుతంగా జరుగుతుంది. దేవతలు కూడా ఆ భగవంతుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. మరి దేవతలు తెలుసుకోలేకపోయిన విషయం నేను ఎందుకు అడగాలి? మహారాజు పరిషత్తులు ఎందుకు శుకుముని వారిని అడుగుతున్నారు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది అసాధ్యమైంది, ఎందుకు ప్రభు తెలుసుకోవాలి అనుకోవచ్చు. లేదు, దేవతలు తెలుసుకోలేరు, అది ఫ్యాక్టే. సొంతంగా ఎవరైనా వారు ఎడ్యుకేషన్, కాలేజీకి వెళ్ళి, యూనివర్సిటీకి వెళ్ళి, లేదా పరిశోధించి ఈవెన్ బ్రహ్మదేవుని లాంటి మెదడున్నా కూడా భగవంతుని మన స్వశక్తితో తెలుసుకోలేము. భగవంతుని భక్తుల ద్వారా మాత్రమే అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే, తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయము. మనము లేని విషయాలు మనము గురువు గారి దగ్గర ప్రశ్నించాలి. ఏంటది తెలుసుకోలేము? పునర్జన్మ ఉందా? అది ఎవరు రీసెర్చ్ చేసినా తెలుసుకోలేరు. సపోజ్ నెక్స్ట్ లైఫ్ ఉందని నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక విషయాన్ని తాగేసి చనిపోయాను. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ పుట్టిన తర్వాత నాకు గుర్తులేదు, లాస్ట్ లైఫ్ నేను విషయం తాగి నేను చనిపోయాను, ఎక్స్పెరిమెంట్ చేయడానికి నేను పుట్టాను. సో పునర్జన్మ ఉందని నాకు తెలియదు. లాస్ట్ లైఫ్ లో నేను ఎటువంటి పాపాలు చేశాను కాబట్టి నేను ఇలా పుట్టాను నాకు తెలియదు. ఎటువంటి సేవ చేస్తే నేను భగవంతుని పొందగలను? భగవంతుడు ఉన్నాడా? నాకు భగవంతునికి ఏంటి సంబంధం? ఈ అంతరిక్షంలో ఇన్ని గ్రహాలు ఎందుకున్నాయి? నా జీవితానికి ఏంటి గమ్యం? ఇవన్నీ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే మనం ఏమీ గమనించాం. పరిశుద్ధమైన భక్తుడు చెప్తే మాత్రమే, లేదా శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తే మాత్రమే మనకు తెలుసు. కానీ ప్రభుపాదులు చెప్తారు, శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా చెప్పడం కన్నా తన భక్తుల ద్వారా చెప్పిస్తారు. ఎందుకు ఆయన డైరెక్ట్ గా చెప్పచ్చు కదా? ఎందుకు శుకుముని వారు ద్వారా చెప్పిస్తున్నారు? డైరెక్ట్ గా కృష్ణుడే మహారాజ్ పరిషత్తుల గురించి చెప్పచ్చు కదా, లేదా నాకు చెప్పచ్చు కదా? లేదు, శ్రీకృష్ణునికి తన భక్తుల కీర్తి ఆయనకి ఎంతో ఆనందం. అందుకనే రాములు వారు లంకకి వెళ్ళాలన్నప్పుడు ఆయన బ్రిడ్జిని కట్టి సముద్రదేవునితో వినపం చేసి రిక్వెస్ట్ చేసి బ్రిడ్జిని కట్టి ఆయన వెళ్ళారు. హనుమంతుడు తన భక్తుడు ఏం చేశాడు? ఒక జంప్, లాంగ్ జంప్, ఒక జంప్ ఏం చేశాడో లంకకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనం అరే హనుమంతుల వారు శక్తిమంతుడా, రాముల వారి శక్తిమంతులా మనం అనుకోవచ్చు. అది రాముల వారి గొప్పతనం. తనకన్నా తన భక్తుడు గొప్ప అని చెప్పడానికి లీలలను రచించాడు. అది భగవంతునిలో గొప్పతనం. ఒక్కోసారి తండ్రికి తన కొడుకు కన్నా తనలో ఉన్న జ్ఞానము, సంపాదన ఎక్కువ. కానీ
తన కొడుకు తనకన్నా గొప్పవాడు అవ్వాలనే కోరికతో తన కడుపున తను సహాయం చేస్తాడు. ఒక్కొక్కసారి తన కొడుకు తన తండ్రి కన్నా గొప్పవాడు అయిపోతాడు కూడా, తనకు ఆనందం, ద్వేషం లేదు. అలాగే భగవంతుడు తన శక్తితోనే, రాములు తన శక్తితోనే హనుమంతులు వారు ఒక్క జంపుతో వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రపంచం అంతా తెలుసుకోవాలి హనుమంతుడు ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్పవారు. అలాగే మహారాజ్ అంబరీష్, యాక్చువల్లీ అంబరీష్ మహారాజు ఆయన ఒక 4 నెలలు నేను ఒక వ్రతం చేస్తున్నాను. 4 నెలల్లో సంవత్సరం, ఒక నెల ఏదో సంవత్సరం ఏదో ఒక వ్రతం చేస్తాను. ఆ వ్రతము ఒక ఏకాదశి ద్వాదశి నాడు అది సమాప్తం అవుతుంది. సమాప్తమయ్యే సమయంలో ఆయన నీరు తాగారు. అదే సమయంలో దుర్వాస ముని ఏం చెప్తారు, నేను వస్తున్నాను, నాకు డిన్నర్ రెడీ చేయండి అని అడుగుతారు. అతిథి వచ్చే ముందు భోజనం చేస్తే అదే అపరాధం. కానీ వ్రతం సమయం అయిపోతా ఉంది, ఆయన ఆ వ్రతాన్ని సమాప్తం చేయలేదంటే సంవత్సరం నుంచి చేసిన వ్రతం ఫలితం లభించదు. అందుకనే ఆయన కొందరు అక్కడ ఉన్న ఋషులందరినీ అడిగి ఆయన గ్లాసు నీరు తాగుతారు. ఎప్పుడైతే నీరు తాగుతారో దుర్వాసం అనేది తెలిసిపోతుంది. ఆయన చాలా కోపం వస్తుంది. ఆయన వెంట్రుకతో ఒక అసురాన్ని సృష్టి చేసి ఆ అసురాన్ని మహారాజు అంబరీష్ని వధించడానికి ఆయన ఆదేశిస్తారు. మహారాజు అంబరీష్ వెంటనే భయపడకుండా భగవంతుని స్మరించడం మొదలు పెడతాడు. మహారాజు అంబరీష్ మహాభాగవతుడు. వెంటనే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఇలా చూశాడో తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ అసురాన్ని ఫస్ట్ వధించి ఆ చక్రాన్ని దుర్వాసముని వెనకాల పంపిస్తాడు. దుర్వాసముని భయపడి పరిగెత్తుతున్నాడు. ముక్కోటి దేవతల దగ్గరికి వెళ్తాడు, ఎవ్వరూ తన సహాయం చేయట్లేదు. ఫైనల్లీ శివుని దగ్గరికి వెళ్తాడు. శివుడు అంటాడు నా చేతిలో లేదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు అంటాడు నా చేతిలో లేదు. అతను వైకుంఠ ధామానికి వెళ్ళి విష్ణుని కూడా కలుస్తాడు. విష్ణు కూడా అంటాడు నా చేతిలో. విష్ణుమూర్తి అంటాడు మహారాజ్ అంబరీష్ నిన్ను క్షమిస్తే మాత్రమే ఆ సుదర్శన చక్ర నిన్ను వెంటాడను. సో వెంటనే దుర్వాసముని మహారాజు అంబరీష్ దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ అడుగుతాడు. మహారాజు అంబరీష్ ఆయన ఏ ఒక అపరాధాన్ని ఆయన స్వీకరించలేదు, ఆయన వదిలేస్తాడు, ఆయన క్షమించేస్తాడు. సో ఇక్కడ విష్ణుమూర్తి కావాలంటే ఆయన సుదర్శన చక్రమే ఆయన పంపించింది. ఆయన కావాలంటే సుదర్శన చక్ర నువ్వు వెళ్ళొద్దు ఆయన వెనకాల ఆపిస్తున్నా, కానీ నాకు లేదు. ఎందుకంటే మహారాజు అంబరీష్ ఒక శక్తిని ఆయన చూపించాడు. సో భగవంతునికి ఎప్పుడు కూడా తన భక్తుల, సో ఇక్కడ కూడా శుకముని వారి శక్తి ఏంటది, భగవంతుని వైభవమైన సృష్టిత్వాన్ని చెప్పే ఒక శక్తి ఆయన ఉంది. కాబట్టి భగవంతుని భక్తుల ద్వారా మాత్రమే భగవంతుని శక్తుల గురించి మనం తెలుసుకోగలం. దేవతల ద్వారా కూడా అవదు, సైంటిస్టుల ద్వారా కూడా అవదు, ఏ పరిశోధన చేసినా మనం ఇది ఎవరైనా చదవగలరా? నేను చదువుతా ప్రభు. హరే కృష్ణ ప్రభు. తీవ్రమైన సాధకుడైన భక్తుడు ముందుగా ఒక సద్గురువును ఆశ్రయించాలి. ఆ గురువు వేద వాగ్మయములో సుశిక్షితుడై ఉండటమే కాకుండా భగవంతుని గురించి మరియు ఆయన వివిధ శక్తుల గురించి యథార్థమైన సాక్షాత్కారం అంటే ఆత్మానుభూతిని కలిగిన గొప్ప భక్తుడై ఉండాలి. అటువంటి భక్త సద్గురువు సహాయం లేకుండా ఎవరు భగవంతుని దివ్యమైన విజ్ఞానములో పురోగతి సాధించలేరు. అంతేకాకుండా శ్రీ సుఖదేవ గోస్వామి వంటి ప్రామాణికమైన సద్గురువును కేవలము భగవంతుని అంతరంగిక శక్తుల గురించే కాక ఆయన తన బహిరంగ శక్తులతో ఎలా అనుసంధానమైన ఉంటారో కూడా వివరిస్తారు. ఇట్లు శ్రీ ప్రభుపాద్. హరే కృష్ణ. జయ ప్రభుపాద్. సో ఇక్కడ భగవంతుని భక్తుల విశిష్టం మనం తెలుసుకోవాలి. వారి అనుగ్రహం ఉంటే మనము ఈ భవసాగరం దాటగలం. శ్రీకృష్ణుడు కూడా మన సహాయం చేయడంటే చేయగలడు,
కానీ తన భక్తులలో శక్తి చూపించాలి శ్రీకృష్ణుడు. అందుకనే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదాత్, ఆ భగవంతుని భక్తుల అనుగ్రహమే భగవంతుని అనుగ్రహంతో సమానం. మన జీవితంలో ఏకైక లక్ష్యం ఏంటది? గురువు గారి అనుగ్రహం ప్రాప్తి పొందడం. దానికి ఆయనకు ఎటువంటి సేవ చేయడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఈ 3 ప్రశ్నలు వింటారో శుకుముని వారు ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే మహారాజ్ పరీక్షలు డైరెక్ట్ గా రాసలీలలు అడగలే, ఆయన స్టేజ్ బై స్టేజ్ భగవంతుని వైభవాన్ని ఫస్ట్ తెలుసుకోవాలనుకో. కానీ భగవంతుని వైభవం తెలుసుకోవాలన్నా అంత ఈజీ కాదు. కాబట్టి శుకుముని వారు మొదటికి సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడిని ఆరాధించడం మొదలు పెడతారు, ప్రార్థించడం. నెక్స్ట్ వీక్ మనం ఆ ప్రార్థనలు విందాం. బేసిక్లీ ప్రార్థన ఏంటంటే, స్వామి మీ శక్తి లేకుండా నేను ఏం చేయలేదు. యాక్చువల్ అది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఆ వినే శక్తి, నేను మాట్లాడే శక్తి, మనం చూసే శక్తి, మనం చేసే ఆ శక్తి అంతా కూడా భగవంతుని శక్తి. మనమందరము కూడా ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. కాబట్టి ఈ శక్తులన్నింటినీ మనం భగవంతుని కోసం మనం వినియోగించుకోవాలి. అది భక్తులకి తెలుసు. కాబట్టి వారు ఏ పని చేసే ముందైనా భగవంతుని తలుచుకొని చేస్తాం. అఫ్ కోర్స్ మన హిందూ సంప్రదాయంలో ఏ పని చేసినా మనం శ్రీకృష్ణాయనమా, వెంకటేశ్వరాయనమా అలా మనం చేసుకొని చేస్తాం. కానీ దాని మీనింగ్ ఏంటంటే, స్వామి మీ అనుగ్రహం ఉంటేనే నేను ఇది చేయగలను. సో ఇప్పుడు శుకుముని వారు అద్భుతమైన భగవంతుని సృష్టి గురించి మాట్లాడబోతున్నారు. అది భగవంతుడు ఆయనకు చెప్పించాలి, ఆయన ద్వారా. ఆయన అయితే చెప్పలేరు అని ఆయన భావన. మనందరిలో కూడా అదే భావన ఉండాలి. నేను జపం చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఒక్కొక్కసారి భక్తిలో కూడా అహంకారం వచ్చేస్తుంది. నేను చాలా గొప్ప భక్తుడిని మనం అనుకోవాలి. అరే నేను గొప్పనా చిన్ననో అదంతా భగవంతుని ద్వారా జరుగుతాను, నేనేం చేయట్లేదు. నేను ఓన్లీ కోరుతున్నాను అంతే. ఏదైనా చేస్తున్నా అంటే కోరుతున్నాను, భక్తుడు అవ్వాలని కోరుతున్నాను. ఆ భక్తుడు అవడానికి అవకాశం ఆయన ఇస్తున్నాడు. ఆ భక్తుడు అవటానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఆయనే ఇస్తున్నాడు. భగవంతుడు పువ్వుని సృష్టి చేయలేదంటే భగవంతుడు పువ్వు ఎలా అర్పించగలము? పువ్వు కూడా ఆయన ఇవ్వాలి, పువ్వుని పెంచే శక్తి కూడా ఆయన ఇవ్వాలి, పువ్వుని అర్పించే కోరిక కూడా ఆయన ఇవ్వాలి. ఇవన్నీ ఆయన ద్వారా జరగాలి. సో ఆయనకు అనుగ్రహం లేకపోతే. సో నెక్స్ట్ వీక్ అద్భుతమైన ప్రార్థన అనమాట. యాక్చువల్లీ ప్రతిరోజు కూడా మనం ప్రార్థించవచ్చు. మన టెంపుల్లో ఎవ్రీ వీక్ వన్స్ మనం ప్రార్థిస్తాం. శుకుముని ప్రార్థన స్తుతి నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుద్దాం శుకుముని వారి స్తుతి వినడానికి. అండ్ కుదిరితే జలదూత డైరీ ఒకసారి మీరు చదవండి, చాలా ప్రభుపాద పుస్తకాలు చదవండి. చాలా ఇంపార్టెంట్ అది. ఆయన సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ రాధా మదన్ మోహన్ కి జయ, విష్ణు శ్రీ ప్రభుపాద కి జయ.